తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్ల ఐక్యవేదిక తీసుకున్నటువంటి మార్చి 13 నాడు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి గత 6 సంవత్సరాలుగా రెండో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచడం లోపల జాప్యం ఉన్నందున మరి మనకు ఈ మధ్య కాలం లోపల పిఆర్సీ అమలు తేదీని మరొక 20 నెలల పాటు గడువు తేదీని పెంచడం తీవ్ర స్థాయి లోపల క్షేత్రస్థాయి లోపల ఉద్యోగ ఉపాధ్యాయుల లోపల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న క్రమం లోపల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ల ఐక్యవేదిక 13 మార్చి రోజు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మే 2018 ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలతోని దాదాపు సుదీర్ఘంగా 4-5 గంటల పాటు చర్చించి అనేక డిమాండ్లను అమలు పరుస్తా అని అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోకపోవడం మరి అలా తెలంగాణ రాష్ట్రం లోపల పిఆర్సీ అమలు తేదీని ప్రకటించి దాన్ని మళ్ళీ గడువు తేదీని పెంచడం అనేది మరి 1/7/2018 నుండి పిఆర్సీ అమలు చేయాలని మరి అదేవిధంగా మనకు సిపిఎస్ విధానం అనేది ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల మరణ శాసనంగా ఉన్నది. మరి అలా పెన్షన్ అనేది భిక్ష కాదు హక్కు అని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. శాస్త్రీయంగా పెన్షన్ అనేది ఉద్యోగ ఉపాధ్యాయుల నుండి మినహాయింపబడిన జీతమే మనకి అలా పెన్షన్ రూపం లోపల ఇస్తున్నారు. కాబట్టి మరి అలా సిపిఎస్ విధానం లోపల ఎంత దుర్మార్గంగా ఉన్నదంటే మన సిపిఎస్ విధానం లోపల మన నుండి కట్ చేయనటువంటి పైసలను మరి ఇలా కార్పొరేట్ బడా సంస్థలకు పెట్టుబడులు పెట్టి మరి ఆ కార్పొరేట్ బడా సంస్థలు అనేటి వాళ్ళ పూర్తిగా లాస్కు గురి అయి మరి ఆ తరుణం లోపల ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతున్న క్రమం లోపల మనం ఏంటంటే పిఆర్సీ సిపిఎస్ విధానానికి రద్దుకు కమిటీ వేస్తున్న ముఖ్యమంత్రి గారు దాని పట్ల స్పందించకపోవడం మరి పిఆర్సీ అమలు తేదీని కూడా పొడిగించడం మరి అంతర్జిల్లా బదిలీ లేక ఏకీకృత సర్వీస్ రూల్స్ లోపల 1-2 పేజీల లోపల మీకు సర్వీస్ రూల్స్ ఇస్తా అని చెప్పి ఇలా రాష్ట్రం లోపల అనేక పాఠశాల లోపల ఖాళీలు ఉన్నవి. ఇలా అంతేకాకుండా ఒక ఎగ్జిట్గా అపాయింట్ అయినటువంటి వ్యక్తి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల సర్వీస్ చేసినా కూడా ఇవాళ అదే క్యాడర్ లోపల పదవి విరమణ పొందుతున్నాడు. మరి గత 6 సంవత్సరాలుగా పదోన్నతి లేకపోవడం ఇలా చాలా పాఠశాల లోపల సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు లేకపోవడం మానిటరింగ్ వ్యవస్థ అనేది లోపభూష్టమైనది. మరి ఇలా విద్యా ప్రమాణాలకు కూడా నాణ్యత లోపించింది. డిప్యూటీ డిఓలు ఎంఈ మండల విద్యాధికారులు మరి పాఠశాలలో సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా